Hi, hello, welcome to Eagle Media Works. You're watching Eagle Sports. India versus Australia, 5th match Firozshah Kotla ఢిల్లీలో అయింది. అండ్ ఆ మ్యాచ్లో మన వాళ్ళు 35 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగిందన్నమాట. సో ముందుగా అసలు ఈ మ్యాచ్లో ఒక మైండ్ సెట్ చూసుకుంటే కనుక ఆస్ట్రేలియా వెంట్ ఫర్ ది కిల్. మనం అనుకున్నట్టుగానే మార్కస్ స్టాయినిస్ ఫిట్గా ఉంటే కనుక షాన్ మార్ష్ రూపంలో వచ్చేస్తాడని, అట్ ది సేమ్ టైం నేథన్ లయన్ రావచ్చు, ఢిల్లీ స్లగిష్ వికెట్ కాబట్టి బ్యాలెండ్ ఆఫ్ పక్కకి వెళ్ళొచ్చు అనుకున్నాం. ఎగ్జాక్ట్గా అదే టీం దిగింది అక్కడ. ఆన్ ది అదర్ సైడ్ ఇండియా గురించి మాట్లాడుకుంటే కనుక సేమ్ సెట్తో వెళ్ళాలి మనం అందరం అనుకున్నాం, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అనుకోవడం జరిగింది. కానీ కొన్ని చేంజెస్ అనేవి చాలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కూడా జరుగుతూ వచ్చాయి. కేఎల్ రాహుల్ అవుట్. కేఎల్ రాహుల్ ప్లేస్లో యూ గాట్ ఎ బౌలర్ మొహమ్మద్ షమి రావడం జరిగింది. యుజ్వేంద్ర చహల్ ప్లేస్లో రవీంద్ర జడేజా రావడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇండియా దగ్గర భువీ, బుమ్రా, షమి, కుల్దీప్, జడేజా 5 బౌలర్స్ ఉన్నారు. జాదవ్, విజయ్ శంకర్ 7 బౌలర్స్ ఉన్నారు. అదే ప్యూర్ బ్యాట్స్మెన్ తీసుకుంటే కనుక రోహిత్, ధవన్, విరాట్. రిషబ్ పంత్ ఇస్ రిలేటివ్లీ న్యూ. కేదార్ జాదవ్, విజయ్ శంకర్ ఆర్ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆల్రౌండర్స్ అని చెప్పుకోవచ్చు, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా చెప్పుకోలేము. సో 7 బౌలర్స్తో వెళ్తున్నాము అంటే కనుక డెఫినెట్లీ వీఆర్ 1 బ్యాట్స్మెన్ షార్ట్. అండ్ ఆ 1 బ్యాట్స్మెన్ షార్ట్ అనేది మన కొంప ముంచింది లాస్ట్ మ్యాచ్లో. సో మ్యాచ్లో ఏం జరిగింది, ఆరన్ ఫించ్ 1 టాస్ డిసైడ్ అయ్యాడు. అండ్ ఒక చక్కటి స్టార్ట్ అనేది వాళ్ళకి లభించింది. ఫించ్తో ఒక 76 పార్ట్నర్షిప్ దగ్గర పడినా కూడా ఆ తర్వాత ఖ్వాజా వెంట హెడ్, హ్యాండ్స్కామ్ ఖ్వాజా మంచి పార్ట్నర్షిప్ తీసుకున్నారు. ఖ్వాజా సెంచరీ కొట్టగానే తను అవుట్ అవ్వడం జరిగింది. అండ్ అక్కడి నుంచి ఇండియా సమ్ కైండ్ ఆఫ్ పుల్ థింగ్స్ బ్యాక్. జడేజా వికెట్లు తీయడం, కుల్దీప్ వికెట్ తీయడం, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేయడం, భువనేశ్వర్ కుమార్ వచ్చి వికెట్లు తీయడం, షామి ఒక వికెట్లు తీయడం, ఇలా అన్నీ కూడా మనకు కలిసి వస్తూ వచ్చాయి. కానీ మళ్ళీ లాస్ట్లో చూసుకుంటే కనుక వాళ్ళు కొంచెం యాక్సిలరేట్ చేసుకుని వెళ్ళిపోయి 272 కొట్టారు. అసలు ఇండియాకి ఈ బౌలింగ్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? భువీ, షామి ఓపెన్ చేశారు బౌలింగ్, ఆ తర్వాత బుమ్రా వచ్చాడు. మిడిల్ ఓవర్స్లో బుమ్రా అద్భుతంగా వేశాడు. 8 ఓవర్స్ ఓన్లీ 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇండియాకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే షమి వాజ్ ఎక్స్పెన్సివ్, కుల్దీప్ యాదవ్ వాజ్ ఎక్స్పెన్సివ్. కుల్దీప్ యాదవ్ని అక్కడ ఖ్వాజా కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి అందరూ కూడా బాగా ఆడారు. కుల్దీప్ యాదవ్ కొన్ని బాల్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కొన్ని బాల్స్ వేస్తున్నప్పుడు అక్కడ ఖ్వాజాకి ఇబ్బంది అయింది. కానీ అదే లెంత్తో పర్సిస్ట్ అవ్వలేదు. లెంత్ మారుస్తూ వచ్చాడు, పేస్ వేరీ చేస్తూ వచ్చాడు. సో అక్కడ రావాల్సినంత పర్చేస్ అనేది కుల్దీప్ యాదవ్కి లభించలేదు. వాళ్ళు ఈజీగా కొట్టడం జరిగింది. అండ్ అక్కడ బాగా కొట్టారు కాబట్టి ఆ మిడిల్ ఓవర్స్ యాక్సిలరేట్ చేయగలిగారు కాబట్టి వికెట్లు పడినా కూడా లాస్ట్ 8 ఓవర్స్ 9 ఓవర్స్లో ఒక 7 runs per over 6 runs per over కొట్టినా కూడా వాళ్ళకి ఈజీ అయిపోయింది. అండ్ 8 ఓవర్స్లో 14 runs ఇచ్చిన బుమ్రా 9th ఓవర్లో 19 runs ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఓవర్లో 5 runs మాత్రమే ఇచ్చాడు. భువీ ఆన్ ద అదర్ హ్యాండ్ వాజ్ బెటర్ బౌలర్, వికెట్లు కూడా తీయడం జరిగింది. బుమ్రా ఎకానమీ యాజ్ అ హోల్ తీసుకుంటే కనుక అద్భుతం. బట్ ఆ 19 runs ఓవర్ వచ్చేసరికి డెఫినెట్లీ ఒక లెట్సే ఆ టైంలో 7-8 runs per over ఒక బెంచ్ మార్క్ అనుకుంటే బుమ్రాకి ఒక 12 runs ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో 260 అవ్వాల్సిన స్కోర్ 272 అయింది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ వీఆడు ఆరెంజ్ స్టార్ట్. ధవన్ బాగా ఆడుతున్నాను అనుకున్న నేపథ్యంలో 2 4లు పడ్డాయి కనిపిస్తుంది. వాజ్ గెటింగ్ ఇన్ టు ద గ్రూప్, తను అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత విరాట్ అండ్ రోహిత్ ఒక చక్కటి పార్ట్నర్షిప్ స్టిచ్ చేశారు, బాగా ఫాస్ట్గా ఆడుతూ వచ్చారు. అండ్ అలాంటి తరుణంలో విరాట్ కోహ్లీని స్టాయినిస్ అవుట్ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత రిషబ్ పంత్ రావడం, రిషబ్ పంత్ కూడా ఒక 4 ఒక 6 అన్న తర్వాత తను అవుట్ అయిపోవడం, మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ అన్బ్యాలెన్స్ కైండ్ ఆఫ్ షాట్. అది అర్థం కాలేదు ఏమైందో తనకి. అండ్ ఈ టైంలో నేథన్ లయన్ కానివ్వండి, ఆడమ్ జాంపా కానీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. యూ లుక్ ఎట్ దర్ ఎకానమీ, నేథన్ లయన్ ఎకానమీ చూసుకున్నా లేదా జాంపా ఎకానమీ చూసుకున్నా, నేథన్ లయన్ తీసుకున్న 1 వికెట్ కానివ్వండి, జాంపా తీసుకున్న 3 వికెట్స్ కానివ్వండి, కంప్లీట్లీ చేంజ్ ది కాంప్లెక్షన్ ఆఫ్ ది గేమ్. పంత్ అవుట్ అయిపోయాడు, తర్వాత జాదవ్ అవుట్, శంకర్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత రోహిత్ కాస్త ఆడదామనే ప్రయత్నం చేశాడు, 50 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. స్లో స్టార్ట్ తీసుకున్నాడు. అవసరమే వికెట్లు పడిపోతున్నాడంటే కనుక స్లోగా ఆడాలి. కానీ రోహిత్ శర్మతో ఇదే ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు కూడా. కొన్నిసార్లు వన్స్ ఈ గెట్స్ ఇన్ టు ద గ్రూవ్ వేరే రేంజ్లో ఉంటాయి షాట్లని కూడా. స్టార్టింగ్ స్లోగా ఉన్నా కూడా ఆ తర్వాత బాగా యాక్సిలరేట్ చేసి కవర్ చేసి స్ట్రైక్ రేట్ని 200 దాకా తీసుకెళ్తాడు. కానీ ఈసారి యాక్సిలరేట్ చేయాలనుకున్న టైంలో రైట్ టైంలో రాంగ్ వికెట్ రోహిత్ శర్మ అవుట్ అయిపోవడంతో ఇండియా హోప్స్ అన్ని కూడా డిస్మాంటిల్ అయిపోయాయి. ఆ తర్వాత లెఫ్ట్ బౌలర్ రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ ఒకటే ఓవర్లో అవుట్ అవ్వడం, స్టంప్ అవ్వడం. ఆ తర్వాత భువీ అండ్ జాదవ్ అద్భుతమైన ఫైట్, ఇద్దరు కూడా చాలా చక్కటి ఫైట్. అది అక్కడ 46, 44 చాలా బాగా ఆడుతూ వచ్చారు. అండ్ ఆ టైంలో క్యాల్కులేటెడ్ రిస్క్స్ తీసుకుంటూ 7-8 runs per over కొట్టుకుంటూ తీసుకొచ్చిన సందర్భం కూడా చూస్తూ వచ్చాం. 4 ఓవర్స్లో 50 కొట్టాలనుకున్న తరుణంలో కన్సిక్యూటివ్ బాల్స్లో భువనేశ్వర్ కుమార్ అండ్ జాదవ్ అవుట్ అయిపోవడంతో కంప్లీట్లీ ఇండియా హోప్స్ అనేవి కూడా డిస్మాంటిల్ అయిపోయి ఇండియా ఓడిపోవడం జరిగింది. సో బేసిక్గా ఇండియా చేసిన తప్పిదాలు ఏంటంటే కనుక ఒక ఎక్స్ట్రా బౌలర్తో వెళ్ళినా కూడా వాళ్ళు 270 కన్సిడర్ చేయడం అనేది డెఫినెట్లీ బిగ్ డెట్. ఆ 270 అనేది విజయ్ శంకర్, కేదార్ జాదవ్తో వేసుకున్నా కూడా అంతే ఉండేది. మేబీ రాహుల్, రాయుడు ఒక బ్యాట్స్మెన్ ఎక్కువ కంటే వాళ్ళని కూడా టెస్ట్ చేసేవాళ్ళు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆస్ట్రేలియా ఇంటెంట్తో వెళ్ళారు, వాళ్ళు గేమ్ని ఫినిష్ చేద్దామని వెళ్ళారు. అండ్ దే హావ్ లాట్ ఆఫ్ పాజిటివ్స్. ఉస్మాన్ ఖ్వాజా వండర్ఫుల్ ఫామ్లో ఉన్నాడు, 450+ స్కోర్స్ చేశాడు, 2 సెంచరీలు కొట్టాడు, ఒక 90 ఉంది, ఒక 50 ఉంది. హ్యాండ్స్కామ్ చక్కటి ఫామ్లో ఉన్నాడు. స్టాయినిస్
మళ్ళీ తను ఎంత ఇంపార్టెంటో చెప్పుకోవడం జరిగింది. జాంపా వికెట్లు తీశాడు, లయన్ వికెట్లు తీశాడు, కమిన్స్ వండర్ఫుల్ వికెట్ టేకింగ్ బౌలర్ అయ్యాడు వాళ్ళకి. ఫించ్ ఫామ్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అందరూ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేయడంతో ఆస్టన్ టర్నర్ రూపంలో వాళ్ళకి మంచి ప్లేయర్ దొరికాడు సిరీస్లో. సో ఈ మొత్తంలో సిరీస్లో ఇండియా ఏవైతే గ్యాప్స్ అన్ప్లగ్ చేసుకుందాం అనుకుందో ఆ గ్యాప్స్ మళ్ళీ ఇంకొంచెం చింపుకుంది. ఆ గ్యాప్స్ ఇంకా కొంచెం పెద్ద బొక్కల్లా కనిపిస్తున్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆస్ట్రేలియా కొంచెం సెటిల్డ్గా కనిపిస్తున్నారు. ఇట్ మేక్స్ దిస్ వెరీ డిఫికల్ట్ ఫర్ వార్నర్ అండ్ స్మిత్ టు హ్యావ్ ఎ డైరెక్ట్ రీఎంట్రీ. వార్నర్ స్మిత్ వచ్చేస్తారు టీంలోకి అని అందరూ అనుకుంటున్నారు. బట్ ఈ ఫామ్ చూస్తుంటే కనుక వాళ్ళు ఎలా వస్తారో వాళ్ళ ఫామ్ చూసి మనం డిసైడ్ అవుదాం అని చెప్పేసి ఆస్ట్రేలియన్ ప్రెసెంట్ క్రికెట్ టీం ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ ముందుకు తీసుకెళ్ళింది. సో ఓవరాల్గా కంగ్రాచులేషన్స్ ఆస్ట్రేలియా. టీమ్ సెలక్షన్స్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇన్స్టెబిలిటీ ఉండింది, కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఉండింది, సరిగ్గా ఫిక్స్ చేసుకోలేదు. ఎక్స్పెరిమెంటేషన్ మోడ్ ఉండడం కరెక్టే, మంచి థాటే, కానీ ఓవర్గా ఎక్స్పెరిమెంటేషన్ అయిపోవడం అనేది ఇక్కడ చూసుకుంటూ వచ్చాం. ఈ మ్యాచ్ మన వాళ్ళు గెలిచినా కూడా ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ ది సేమ్ పాయింట్స్. 5 బౌలర్స్లో వెళ్ళి 272 కొట్టించడం ఏంటి? ఇది సరిగ్గా బ్యాలెన్స్ ఉందా? బౌలింగ్ వైపు స్క్యూ ఉంది. మేబీ ఆ 359 చేస్ చేశారు కాబట్టి ఆ తాలూకు ఎఫెక్ట్ తీసుకొచ్చి పెట్టుకున్నారేమో. మేబీ వాళ్ళ టాప్ 3 మీద ఎక్స్ట్రా బిలీఫ్ అనేది ఏదైతే ఉందో అది ఈ మ్యాచ్లో కొంచెం వర్కౌట్ కాకపోవడంతో ఓడిపోయారేమో. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవచ్చు. బట్ ఓవరాల్ ఆస్ట్రేలియా హాస్ వన్ ది సిరీస్. వాళ్ళు చాలా ఒక కలెక్టివ్ పర్ఫార్మెన్స్తో వాళ్ళు సిరీస్ విన్ అవ్వడం జరిగింది. ఇండియా చాలా చెప్పుకోవాలంటే డిస్క్రీట్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు ఆడడం, అందుకే మనకు అంత కరెక్ట్గా కనిపించలేదు ఎక్సెప్ట్ ఫర్ ది సెకండ్ మ్యాచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మన వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. స్టే ట్యూన్ టు ఈగిల్ స్పోర్ట్స్. Sandeep_SKB అనే ఇన్స్టా హ్యాండిల్ని, SKB_Sandeep అనే ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.